ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను ఈ వీడియోలో మీకు ఒక ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. అదేంటంటే మెడిసిన్స్. నెక్స్ట్ ఎక్కడ ఆర్డర్ చేశానంటే అపోలో యాప్ నుంచి ఆర్డర్ చేశాను. అపోలో 24/7 అని ఉంటుంది కదా, సో అక్కడ ఆర్డర్ చేశాను. సో ఇక్కడే ఇచ్చారు కదా. సో ప్యాకింగ్ ఎలా వచ్చింది, నెక్స్ట్ నేను ఆర్డర్ చేసిన మెడిసిన్ వచ్చిందా లేదా, నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ అవసరమా లేదా, ఇలా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ మెడిసిన్ గురించి అయినా తెలుసుకోవాలని అంటే కామెంట్ బాక్స్లో తెలపండి. నెక్స్ట్ నేను ఈ ప్రోడక్ట్ని అపోలో యాప్ నుంచి ఆర్డర్ చేశాను. నెక్స్ట్ అదేంటంటే చిన్నపిల్లల యాంటీబయాటిక్ ఆర్డర్ చేశాను. ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత మనకి ఒక కాల్ వస్తుంది. అదే ఫోన్ చేస్తే అడుగుతారు పేషెంట్ డీటెయిల్స్, సో ఇవన్నీ అడుగుతారు. అలాగే పేషెంట్ డీటెయిల్స్, ఏజ్, ఇవన్నీ కూడా అడిగి క్లియర్గా రాసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంటే మళ్ళీ కాల్ చేసి అడగరు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉంటే మాత్రమే మళ్ళీ కాల్ చేస్తారు. నెక్స్ట్ కొన్ని టాబ్లెట్స్కి ప్రిస్క్రిప్షన్ అవసరం ఉండదు, డైరెక్ట్ తీసుకుంటూ ఉంటారు. లైక్ పారాసిటమాల్, వీటికి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, డైరెక్ట్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. కొన్ని మెడిసిన్స్ లైక్ యాంటీబయాటిక్స్ అయినా కావచ్చు, కొన్ని టాబ్లెట్స్, వీటన్నిటికీ ప్రిస్క్రిప్షన్ కావాలి. సో ప్రిస్క్రిప్షన్ కావాల్సిన మెడిసిన్స్కి మనం కాల్ చేసి సో పేషెంట్ డీటెయిల్స్, ఏజ్, అలాగే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల, ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు నోట్ చేసుకొని మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ని మనకి కన్ఫర్మ్ చేస్తారు. మెడిసిన్ ఏంటంటే యాంటీబయాటిక్. సో ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారు. నేను ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ తీసుకొని మీకు చూపించాను కదా, లైక్ మెడిసిన్ పారాసిటమాల్ సిరప్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి యాంటీబయాటిక్. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. సో మన దగ్గరలో టౌన్లో కూడా అపోలో ఉంది, అక్కడి నుంచి రాలేదు ఈ మెడిసిన్, బెంగళూరు నుంచి వచ్చింది. సో అది కూడా ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు ఎక్కడి నుంచి ఈ మెడిసిన్ వచ్చింది అని. నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ అయితే ఈ మెడిసిన్కి అవసరము. సో వాళ్ళు కాల్ చేసి నెక్స్ట్ పేషెంట్ నేము, మా బాబు పేరు, అలాగే ఏజ్, నెక్స్ట్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఇంతకుముందు, అసలు ఎందుకు ఈ మెడిసిన్ వాడుతున్నారు, మీరు ప్రిస్క్రిప్షన్ ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఈ మెడిసిన్ ఒక యాంటీబయాటిక్. ఇది అదేంటంటే అమాక్సిసిలిన్ అండ్ పొటాషియం క్లోవెనేట్ ఓరల్ సస్పెన్షన్ ఐపీ. ఇది యాక్చువల్ చిన్నపిల్లలకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. యాక్చువల్ ఈ మెడిసిన్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఎక్కువ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అది ఎక్కడెక్కడ అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ సైనస్ అంటే జలుబు ఎక్కువ చేసి చిమ్మిడి కారుతూ ఉంటుంది వాటర్ లాగా, అలాగే కళ్ళ నుంచి ఎక్కువ నీరు కారడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తులకు సంబంధించినవి, లంగ్ ఇన్ఫెక్షన్స్ అయినా కావచ్చు. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇది వాడకూడదు. ఆల్రెడీ నేను ఈ మెడిసిన్ యూజ్ చేశాను, సో అందుకే మళ్ళీ నేను ఈ మెడిసిన్ని ఆర్డర్ చేశాను. సో ఈ మెడిసిన్ కాస్ట్ ఎంఆర్పి ఎంత ఉందంటే 190 రూపీస్ ఉంది. యాక్చువల్లీ నేను 210 రూపీస్కి తీసుకున్నాను ఈ మెడిసిన్. నెక్స్ట్ ఈ మెడిసిన్ కొంచెం డిఫరెంట్, లైక్ సెఫిక్సిమ్ లాగా కాదు, ఇది గ్లాస్ బాటిల్లో ఇస్తారు మెడిసిన్. చూడొచ్చు, డ్రై పౌడర్. నెక్స్ట్ ఇది ఓపెనింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, ఎలా కలుపుకోవాలి ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. అదంతా నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ లైక్ స్టెరైల్ వాటర్ సేమ్ అన్నిటికీ ఎలా ఇస్తారో సేమ్ దీంట్లో కూడా అలాగే ఇస్తారు. నెక్స్ట్ ఈ మెడిసిన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 5 to 7 days అంటే 5 నుంచి 7 రోజుల్లోపు వాడుకోవచ్చు. నెక్స్ట్ చెప్పాను కదా, ఈ మెడిసిన్ అయితే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ కాబట్టి సో వాళ్ళు కాల్ చేసి మనం అటెంప్ట్ చేస్తే మాత్రమే ఈ మెడిసిన్ మనకి ఆర్డర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ మెడిసిన్ని చెప్పాను కదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఉపయోగిస్తారు. ప్యాకింగ్ అయితే నీట్గానే వచ్చింది. సో ఏం డ్యామేజెస్ కూడా ఏం లేవు. సో దానికి మనకి ఏమేమి ఇచ్చారంటే, సో ఇది కార్డ్బోర్డ్ ఉంటుంది కదా,
లైక్ అట్టపెట్టి ఉంటుంది కదా, అట్టపెట్టిని ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు నీట్గా. నెక్స్ట్ దీనికి మళ్ళీ వ్రాపర్ కూడా వ్రాప్ చేసి ఇచ్చారు. ఓకే, ఈ వీడియోలో మీరు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.